ధర్మం తెలిసిన బ్రాహ్మణుడు రావణాసుడు అపారమైన శివభక్తుడు అయినా పరకాంతలయందు పరల సొమ్ముయందు వాంఛను చంపుకోలేకపోయాడు. చివరకు రాముని ఒక్క బాణంతో 10 తలలు కూలి మట్టిలో కలిసిపోయాడు. ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుడి పాదాలను పట్టి ఆశ్రయించి ఆయన బాట యందు నడిచిన స్వామి హనుమ చిరంజీవిగా మిగిలిపోయారు, చరిత్రలో నిలిచిపోయారు. జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దేన్ని పట్టుకోవాలో దేన్ని విడిచిపెట్టాలో తెలియాలి. సరైన మార్గాన్ని తెలుసుకోవాలి. తెలియడం కాదు, పాటించే సత్తా కూడా మనలో ఉండాలి. వంచనతో బలంతో భార్యను భూమిని బలగాన్ని తన వైపు తీసుకున్న వాళ్ళకి మంత్రిగా హనుమ ఒక్కరోజు కూడా లేరు. తన దారి తాను చూసుకోలేదు. న్యాయం వైపుగా సుగ్రీవుడి పక్షాన్నే నిలిచి ఉన్నారు. జీవితంలో కష్ట సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రుడు దొరకడం చాలా కష్టం. నిజంగా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టకూడదు. నేనే గొప్ప అని అస్సలు అనుకోకూడదు. నాదేం లేదు అనగలిగే గొప్ప స్వభావం ప్రతి ఒక్కరిలో ఉండాలి. లంకకు వెళ్లే ముందు హనుమ ఇలా అంటారు: నేను తలుచుకుంటే నా శరీరాన్ని అమాంతం పెంచి వంగి ఒక్క చేత్తో అవతలి లంకా తీరాన్ని అందుకోగలను. అంత బలం నాకుంది. కానీ నేను ఎలా వెళ్తానో తెలుసా? నా స్వామి